ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వ్యక్తిత్వం అంటే ఏమిటి, వ్యక్తిత్వ వికాసం అనేది మనిషి యొక్క పురోభివృద్ధికి ఏ విధంగా సహాయపడుతుంది అనే అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యక్తిత్వం గురించి అనేక నిర్వచనాలు ఉన్నాయి. ఒక డిక్షనరీ ప్రకారం వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన సరళి, ఆ వ్యక్తి యొక్క నడవడిక, అదేవిధంగా తన భావనలను బయటికి ఎక్స్ప్రెస్ చేసేటువంటి లక్షణం, వీటన్నిటి కలిపి వ్యక్తిత్వం అని నిర్వచనం చేశారు. అయితే ఈ వ్యక్తిత్వం అనేది పుట్టుక నుంచి వస్తున్నటువంటి స్వభావ స్వరూపాల సమ్మేళనం అని మరో డిక్షనరీ తెలియజెప్పింది. ఏది ఏమైనా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది అని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి యొక్క పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆ వ్యక్తి పెరిగిన విధానం ఏ విధంగా ఉన్నది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సహజమైన లక్షణాలు ఎప్పటికప్పుడు ఏ విధంగా పరిణితి చెందుతూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ఆ వ్యక్తి తనను తాను మలుచుకోగలుగుతున్నాడు అనేటువంటి అంశాల ఆధారంగా ఒక మనిషిలో వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది అని మనోశాస్త్రజ్ఞులు తెలియజేశారు. అనేక పరిశోధనల అనంతరం తెలియదు ఏమిటంటే, ఒక మనిషిలో స్వభావసిద్ధంగా ఉన్నటువంటి సహజమైన లక్షణాలు లేదా గుణాలు అనేవి కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆ మనిషి యొక్క మానసిక స్థితి దృఢంగా లేనప్పుడు, అంటే వీక్గా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు అదే వ్యక్తి ఎన్ని గుణగణాలు, ఎన్ని సహజ స్వభావాలు ఉన్నా కూడా కొన్నిసార్లు దారి తప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనంటికి మూల కారణం మనస్సు చంచలమైంది. అది ఇటు పరిగెడుతూ ఉంటుంది. దాన్ని క్రమబద్ధీకరించేటువంటి సాధనం మన దగ్గర లేకపోయినట్లయితే అది చెప్పినట్టుగా మనం వినవలసి వస్తుంది. దానివల్ల కూడా మన వ్యక్తిత్వం అనేది కొన్నిసార్లు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మరి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా మనం నిలుపుదల చేసుకోవాలంటే పెద్దలు 3-4 పద్ధతులు వీటికి సూత్రీకరించారు. అవి ఏమిటంటే, మొట్టమొదటి భౌతిక స్థాయి. అంటే భౌతికం అంటే ఆరోగ్యానికి సంబంధించినది. భౌతికంగా మనం ఎంత బాగున్నాం అనే దానిపై మన వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే భౌతికంగా మనం బాగుండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి తగినట్లుగా ఆరోగ్యకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పరిపూర్ణమైన ఆహారం, అలాగే మనకి శక్తిని లేదా బలాన్ని ఇచ్చేటువంటి సంపూర్ణ ఆహార పద్ధతుల్ని స్వీకరించాలి. అదేవిధంగా శరీరానికి తగినటువంటి శ్రమను కూడా ఇవ్వాలి. వీటన్నిటి వల్ల శరీరం అనేది దృఢంగా తయారవుతుంది. స్వామి వివేకానంద స్వామి అన్నట్లు, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు ఉంటే యువత ఎప్పటికైనా కూడా ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుంటుంది అని ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. అటువంటి శారీరక బలం ప్రతి మనిషికి అవసరం అనేటువంటి అంశాన్ని ఆయన పదే ప్రస్తావించేవారు. రెండోది మానసిక స్థాయి. మనిషి శారీరకంగా ఎంత బలంగా ఉన్నా కూడా మనసు దౌర్బల్యంగా, అంటే బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో పైకి రావడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనసు అనేది ఎప్పుడైతే బలంగా ఉంటుందో, అంటే మనోబలం అనేది ఎంత బలంగా ఉంటే తాను పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా ఆ పరిస్థితులు దాటుకొని తాను సాధించదలుచుకున్న లక్ష్యాల వైపు ముందుకు పోవటానికి మానసిక బలం అనేది చాలా అవసరం. కనుక మనసుకు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు కానీ ఆహారంగా పెడతా ఉంటే మనసు ఎప్పుడు కూడా సుసంపన్నమయ్యి ఎప్పుడూ అభివృద్ధి చెందే దిశగానే పరుగులు తీస్తుంది. అదే మనసుని కల్లోలపరిచేటువంటి అంశాల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే మనలో నెగిటివ్ థాట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. దానివల్ల అనుకున్న లక్ష్యాలని చేరుకోలేకపోగా తీవ్రమైన అసంతృప్తి, నిరాసక్తత మనిషిని కృంగదీస్తాయి. కనుక శారీరక బలంతో పాటు మానసిక బలాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. మూడోది బుద్ధి స్థాయి. శారీరకంగా లేదా మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నా కూడా బుద్ధి అనేది కరెక్ట్గా లేనట్లయితే మన మనస్సు పరుగులు తీసేటువంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా అటు ఇటు చల్లాచెదురుగా ఉన్నప్పుడు, చంచలం అవుతున్నప్పుడు బుద్ధి అనేది వాటిని పసిగట్టి ఎక్కడికక్కడ నియంత్రించే సాధనంగా ఉపయోగపడుతుంది. కనుక బుద్ధి బలం కూడా తోడు కావాలి. ఈ విధంగా ఈ మూడు ఒకదానికొకటి సంయమనం చేసుకుంటూ మన వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి. స్వామి వివేకానంద అన్నట్టు, బలమే జీవనం, బలహీనమే మరణం. అది బలం అంటే అది శారీరక బలమే కాదు, మానసిక బలము, బుద్ధి బలం కూడా. ఈ 3 రకాలైనటువంటి బలాలు, శక్తులు తోడైతేనే మనిషిలో దివ్యత్వం అనేది ప్రకటించబడుతుంది. ఆ విధంగా మనిషి పురోభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. వ్యక్తిగతంగానే కాకుండా సమాజానికి కూడా ఎంతో వికసనం కలిగించినటువంటి పరిపూర్ణ మానవునిగా మనిషి ఎదగలుగుతాడు. తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకున్నప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు. తనలో దయ, జాలి, క్షమాగుణం ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండాలి. సందర్భం వచ్చినప్పుడల్లా తనలో ఉన్న ఆత్మీయతని, తనలో ఉన్న ప్రేమని బయటికి
తెలియజెప్తూ ఉండాలి. దానివల్ల తనలో ఉన్నటువంటి దివ్యత్వం అనేది ప్రపంచానికి వెల్లడవుతుంది. తాను మానసికంగా, శారీరకంగా, బుద్ధిపరంగా ఎంత దేశాలుగా ఉన్నా కూడా తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కూడా అప్పుడప్పుడు బయటికి తెలియజేస్తూ ఉండాలి. దానివల్ల తనకే కాక తన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి కొన్ని శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచనల సరళలు కూడా మనం పెంచుకోవాల్సి వస్తుందని ప్రత్యేకంగా నేటి యువతకు చెప్పడం జరిగింది. అవి ఏమిటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సునిశ్చితంగా సంక్లిష్టపరచుకోకుండా ఉన్న సమస్యని అర్థం చేసుకొని దాన్ని సాధ్యమైనంత త్వరగా సొల్యూషన్ పరిష్కారం చేసుకునే దిశగా మనం ఆలోచించేయడం అనేది చాలా అవసరం. అలాగే విశ్లేషణాత్మకంగా ఆలోచించడం, వివరణాత్మకంగా తెలుసుకోవడం అనేది కూడా ఒక మంచి నైపుణ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనలో నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించుకోవాలి. అది కూడా మన వ్యక్తిత్వ వికాసానికి బాగా గొప్పగా ఉపయోగించేటువంటి సాధనం. నాయకత్వంగా లక్షణాలు కలిగి ఉండాలా లేదా అనుచరవర్గంగా ఉండిపోవాలనేది మన చేతుల్లో ఉన్నది. ఒక మనిషి లీడర్ స్థాయికి ఎదగాలి అంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు పుణికిపుచ్చుకోవాలి. అంటే తన టీమును నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం, సహనం, ఓర్పు, పట్టుదల, క్రమశిక్షణ ఇవన్నీ కూడా చాలా అవసరం. కనుకనే మన సమాజంలో కొంతమంది మాత్రమే లీడర్లుగా ఎదగలుగుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్గా మిగిలిపోతున్నారు. అంటే కారణం నాయకత్వ దృష్టి లేకపోవడమే. ఇటువంటి ఎన్నో అంశాలు మనిషిలో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. కనుక ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగత జీవితంలోనే కాకుండా తను బతుకుతున్నటువంటి సామాజిక దృక్పథాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సామాజిక వికాసానికి కూడా తన వంతు కృషి చేసినట్లయితే జాతి మొత్తం బాగుపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.